భారీ వర్షాల కారణంగా రన్వేపై ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ అదుపు తప్పిన ఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొచ్చిన్ నుంచి ముంబైకి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ AI2744 రన్వే 27పై అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని చాకచక్యంగా తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఎయిర్పోర్ట్లో రన్వే నెంబర్ 27ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఫ్లైట్కి ఏదైనా డ్యామేజ్ అయిందా లేక ఇంజన్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా అని అధికారులు చెక్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ముంబైలో భారీ వర్షాల కారణంగా ఫ్లైట్ రన్వేపై అదుపు తప్పినట్టుగా ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. కాగా రన్వేపై అతిపెద్ద ప్రమాదం చివరిగా ఆగస్టు 2020లో కోజికోడ్లో చోటు చేసుకుంది. వర్షం కారణంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రన్వేపై అదుపు తప్పి కూలిన ఘటనలో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు.